మనం మిడిల్ క్లాస్ అడ్డాకి వచ్చాము అంతే కదా మరి. ఇక్కడైతే ఒక ఫిక్స్డ్ బడ్జెట్ని పెట్టుకొని దానికి కొంచెం అటు ఇటుగా కావాల్సినవన్నీ కొనుక్కుంటాం. ఉజ్వల్ కంఫర్ట్గా ఉంటే షాపింగ్ కూడా సాఫీగా అయిపోయింది. లేకపోతే ఇక్కడ కూడా షేరింగ్ డ్యూటీయే మరి. మన ఖర్చుల్లో అసలు కొసరు ఉంటాయి కదా. మేమైతే ముందు కొసరు షాపింగే చేస్తాం. ఎందుకంటే అసలు కొన్నాక మనకి కావాల్సినవి కొన్నాముగా, కొసరు ఎందుకులే తర్వాత చూసుకుందాంలే అనిపించింది కదా. షాపింగ్ చేయడం కన్నా ఉజ్వల్తో మేము ఆడుకోవడమే ఎక్కువ. ఉజ్వల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉండడానికి ఉజ్వల్ తీసిందల్లా ఒకళ్ళం తీసుకుంటాం, ఇంకొకళ్ళం పెట్టేస్తాం. ఆయిల్ విషయంలో ఎప్పుడూ గొడవలే. నేను ఒకటి చెప్తా, తను ఒకటి చెప్తారు. లాస్ట్కి నేను చెప్పిందే ఫైనల్. ఎందుకో తెలీదు, ఆయిల్ విషయంలో మాత్రం అసలు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేను. సుభాష్ గారు ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటారు. మళ్ళీ లాస్ట్కి అది బాగాలేదు అనవసరంగా కొన్నాము అంటారు. ఇది మాకెప్పుడు జరిగే రొటీన్ స్టోరీ అనమాట. మీకు ఈ విషయం తెలుసా? నాకైతే సుభాష్ గారి వల్లే తెలిసింది. ఇప్పుడు ఒక ఐటెం 1+1 ఆఫర్ పెట్టారు, అది 60 రూపీస్కి వచ్చింది. సో నేనేమనుకునేదాన్ని, అబ్బా 60కి రెండా అయితే తీసుకుందామని. కానీ సుభాష్ గారు ఏమంటారో తెలుసా? వర్ష ఇది 30 రూపీసే తీసుకో అంటారు. 30 ఏంటి 60 కదా అని అంటే, అవును 2 అయితే 60, ఒకటైతే 30 కదా అంటారు. ప్రతి దానిలోనూ అంతే. 1+1 ఆఫర్ చూసి దానిలో ఒకటి కొంటారు. ఇది ఏం పెద్ద విషయం అనుకోవద్దు. నాలాంటి మ్యాథ్స్ రాని వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం. ఈ కాన్సెప్ట్ ఇప్పుడే విన్న వాళ్ళు మాత్రం కన్ఫామ్గా కామెంట్ చేయండి. ఏదైనా కాస్ట్ ఎక్కువ ఉన్నది చూపించి అది కొనమని అడిగాను అంటే ఇంకంతే సంగతులు. ఇదెందుకు, ఇది మీరు తినరు, ఇది మీరు వేస్ట్ చేస్తారు, ఇది వద్దు అని చెప్పి అంటారు. ఆ టైంలో నాకైతే జగవత్ బాబే గుర్తొస్తారు. బడ్జెట్ పద్మనాభం అండి, ఆయనకి అన్నీ ఒక లెక్క ఉండిద్ది, ఆ లెక్కలోనే ఉంటారు. ఇక్కడ పెళ్ళైన అబ్బాయిలందరూ ఇంతేనేమో, వీళ్ళందరూ బడ్జెట్ పద్మనాభాలు అయిపోతారు పెళ్లి తర్వాత మాత్రం. ఇప్పుడు ఇంకా అసలు సామాన్లు కొనుక్కునే టైం వచ్చింది. అసలు సామాన్లు అంటే చాలా సీరియస్గా కొనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒకటి మర్చిపోయినా ఇంకొకసారి రావాల్సిందే కాబట్టి అందుకనే గుర్తుపెట్టుకొని మరీ కొనుక్కోవాలి. ఈ లోపల ఉజ్వల్ మమ్మల్ని విసిగించకుండా ఉండడానికి అలా వేసిన పప్పులు, వేపించనగపప్పు, పంచదార అలాంటివన్నీ ఇచ్చి కొంచెం సేపు ఉజ్వల్ని మా నుంచి డైవర్ట్ చేసి ఉంచుతాం అనమాట. లేదు ఇవేమీ ఇవ్వలేదు అంటే మాత్రం మా పని అయిపోయింది. కానీ ఇవి ఇస్తున్నామని చెప్పి ఆ డీమార్ట్ స్టాఫ్ వాళ్ళు, మేడం అలా ఇవ్వకూడదు మేడం, అలా చేయకూడదు మేడం అంటారు. వీళ్ళు అలా చేయకూడదు, అలా ఇవ్వకూడదు అంటారు. ఓకే, మరి ఫుడ్ అలా చేయొచ్చు కదా పిల్లలకి పెట్టడానికి. మరి పిల్లల్ని తీసుకొని షాపింగ్ చేయడం అంటే ఎంత కష్టం అది పేరెంట్స్కి. చలో ఫస్ట్ ఫ్లోర్. ఏం పనున్నా లేకపోయినా, కొన్నా కొనకపోయినా చూడడానికైనా వస్తాం. నేను ఒకటి చూస్తాను, నేను ఆల్రెడీ ఆఫర్స్లోనే చూస్తాను. మన బడ్జెట్ పద్మనాభం ఇంకా ఒక రేంజ్ ఆఫర్స్లో చూస్తారు. చూసిన దానివల్ల నేను అడుగుతాను, అడిగిన దానికల్లా రీజన్స్ చెప్తారు. అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు. సో లాస్ట్గా అక్కడైతే ఏమీ కొనుక్కోకుండానే వచ్చేస్తాం. ఇంకా మా లాస్ట్ డెస్టినేషన్ పాయింట్ డీమార్ట్లో. ప్రతిసారి ఇక్కడికి రావడం, వెతుక్కోవడం. సుభాష్ గారి సైజు చెప్పులేమో ఉండవు, ఉన్న మోడల్స్ ఏమో నచ్చవు. లాస్ట్కి వీళ్ళు పెట్టరు అని బాధతో యాక్చువల్లీ తిట్టుకుంటూ బిల్డింగ్కి వెళ్ళిపోవడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.